హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చింతపండు చట్నీ. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఈ విధంగా పల్లీలు దోరగా వేగే వరకు కలుపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాల జీలకర్ర వేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి ఇందులో. వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకోవాలి. పల్లీలు పొట్టు తీసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోవాలండి. మిక్సీ గ్రైండర్లోకి పల్లీలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న దాంట్లోకి చింతపండు గుజ్జు పోసుకోవాలండి. మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారం వాడుతున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపోకపోతే మరి కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. ఈ విధంగా మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను. చింతపండు చట్నీ మనకు రెడీ అయినట్టేనండి. గిన్నెలోకి చింతపండు చట్నీ వేసేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి. రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, టిఫిన్లోకి ఏ టిఫిన్లోకైనా ఎంతో టేస్టీగా ఉంటుందండి చింతపండు చట్నీ. మనకు చింతపండు చట్నీ రెడీ అయినట్టేనండి.